అసలు ప్లాన్ ఏంటో చెప్పకుండా ఫాలో అవ్వమంటే ఎలా అవుతాను? ఏమీ చెప్పరు. చెప్పినట్టు వినలేదని క్లాస్ పీక్తూ ఉంటారు. ఏంటో. రండమ్మా కూర్చోండి. నీళ్ళేమైనా తాగుతారమ్మా? ఏమొద్దాంటీ, ఇందాకే తాగా. గణపతిని అరెస్ట్ చేశారని తెలిసింది. అందుకే ఒకసారి మీరెలా ఉన్నారో చూసి వెళ్దామని వచ్చాం. ఏదో ఉన్నాంలే బాబు. అవును, మా గణపతి మీకెలా తెలుసు? వీళ్ళేంటి ఒకరినొకరు చూసుకుంటున్నారు? ఈ పాట ప్లాన్ చేసినట్టు లేరు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. అయ్యో పిన్ని గారు, మీ కష్టం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అయినా ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. గణపతి మన మధ్య లేకుండా పోతాడని నేను అసలు ఊహించలేదు. అయ్యో. ఏడవకులేమ్మా, ఏడవకు. అయినా నా కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడమ్మా. వాడు పోయింది జైలుకి, అంతేగాని పైకి కాదు. ఓ సింధు, ఆ కూర్చో. ఆ. అర్థమైంది. నిజంగా గణపతి ఇలాంటి కేసులో అరెస్ట్ అవుతాడని మేమెప్పుడూ అనుకోలేదండి. ఏం చేద్దాం బాబు, అంతా మా తలరాత. తలరాత. అవును, అంకుల్కి ఏమైందంటే? అదేంటి మీరు గణపతి ఫ్రెండ్స్ అన్నారు? వాళ్ళ నాన్నకేమైందో వాడు మీకు చెప్పలేదా? అంటే చెప్పాడా ఆంటీ? హెల్త్ బాగాలేదని మాత్రమే చెప్పాడు. ఏమైందో మాకు చెప్పలేదు. 2 కిడ్నీలు పూర్తిగా పోయాయబ్బా. కిడ్నీ మార్పిస్తే గాని బతకనని డాక్టర్లు చెప్పారు. పోయిన వారమే కిడ్నీ ఆపరేషన్ చేసి కొత్త కిడ్నీ వేశారబ్బా. కిడ్నీ ఆపరేషన్ జరిగిందా? అది చాలా ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్. పైగా ఆపరేషన్ ముందు తర్వాత టెస్ట్లు ట్రీట్మెంట్లని లక్షల్లో అయి ఉంటుంది కదా అంకుల్? అవును బాబు, 20 లక్షలు మించా. అయినా అంత డబ్బిచ్చినా ఇప్పటికిప్పుడు కిడ్నీ అంటే ఎలా దొరికింది అంకుల్? ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా అంత త్వరగా కిడ్నీ దొరకదు కదా, అలాంటిది మీకెలా దొరికింది? అంతా మా గణపతే చూసుకున్నాడమ్మా. గణపతే చూసుకున్నాడమ్మా.